హలో అండి, ఈరోజు ఎంతో టేస్టీ అయిన నాటు చిక్కుడుకాయలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీటిని దేశవాళీ చిక్కులు అని కూడా అంటారు. ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత అందులో కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిక్కుడుకాయలు కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. చిక్కుడుకాయలు బాగా మగ్గినాయండి. తర్వాత అందులో మన టేస్ట్ తగ్గట్టు ఇందులో ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం మసాలా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేయట్లేదు. ఈ 3 వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ఇందులో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకొని వాటర్ అయిపోయే వరకు ఉడికించుకోవాలి. వాటర్ అయిపోయిన తర్వాత ఒక అరకప్పు పాలు వేసుకొని కర్రీ దగ్గర అయ్యే వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.